వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, ప్రజల సంక్షేమ అభివృద్ధి తన లక్ష్యమని రాష్ట్ర ఎంఎస్ఎంఐ సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. దత్తి రాజేరు మండలంలోని దత్తి గ్రామంలో శనివారం ప్రభుత్వం 100 రోజుల పాలనను వివరించే కార్యక్రమమైన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ మాట్లాడారు. రెండో రోజు అయిన గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. తర్వాత గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. ఈ 100 రోజుల పాలనలో ప్రజలు కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని అన్నారు. తక్కువ సమయంలో ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడం ఆనందంగా ఉందని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించబోతున్నామని అన్నారు. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనే 100 రోజుల్లో ప్రజలకు ఎంతో మెరుగైన పాలన అందించామని అన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి తీసుకురావాలని సూచించారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరిస్తానని అన్నారు. అలాగే అంగన్వాడీ భవన నిర్మాణాలు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. అంతకుముందు ఆయన గ్రామంలోని ఇంటికి వెళ్లి తమ ప్రభుత్వం 100 రోజుల పాలనపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించి ప్రజాస్పందనకు సంతృప్తి చెందారు. ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను ప్రతి ఇంటికి మంత్రి స్వయంగా వెళ్లి అతికించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు పివి గోపాలరావు, జనసేన నాయకుడు మర్రపు సురేష్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, చప్ప చంద్రశేఖర్, బోడసింగి సత్యబాబు, గ్రామ సర్పంచ్, పలువురు మండల స్థాయి అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనీయులైన సీనియర్ తెలుగుదేశం పార్టీ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఇంతకుముందు విలేజ్లను మండలం నుంచి పూర్తిగా ప్రభుత్వంలో ఉన్న ఆస్తులు కానీ సంపద కానీ పూర్తిగా కొల్లగొట్టారు. మరి అలాంటి తరుణంలో నేనేం చేయగలుగుతాను అనే భయం అయితే ఉంది. కానీ పెద్ద ఆయన మంత్రివర్గం ఇచ్చిన తర్వాత ఒక ఆనందం ఏంటంటే ఖచ్చితంగా గజపతినారాయణకి కొంతైనా నేను చేయగలుగుతాను. ఎందుకంటే ఒక మంత్రిగా మిగతా శాఖల్లో కొంత రిక్వెస్ట్ చేసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పని నాకు అవకాశం ఉంటుందని నేనైతే చాలా ఆనందపడ్డాను. అయితే భయం ఎందుకంటే 4 నెలలు 5 నెలలు 6 నెలలు అవ్వలేదు, అప్పుడు ఇంత పదవి చేయాలంటే ఎలా చేయగలను, ఇంత పెద్ద వ్యవస్థను ఎలా నడిపించగలను. కానీ అందరూ కూడా నాకు సహకారం చేస్తున్నారు. ప్రతి నాయకులు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా నాకు అంటే ఎలా పనిచేస్తుంది, యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, ఎలా మనం ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం, ప్రతిదీ కూడా డీటెయిల్గా నేను తెలుసుకోవడం. ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు కూడా కొంచెం నేర్చుకునే నెపం నాకు బాగా ఉంటుంది. ఆ నెపంలో నేను చాలా వరకు నేను నేర్చుకున్నాను. అయితే ఈ అభివృద్ధి కార్యక్రమం చేయడంతో పాటు ఇక్కడున్న వ్యవస్థను ఏ రకంగా చేయాలనే ఆలోచన కూడా నేను చేస్తున్నాను. కానీ నేను ఒకటే విన్నపించుకున్నది ఏంటంటే ఈ 2 మండలాలు గజపతినారాయణ, దత్తిరాజారు మండలాల్లో రాజకీయ కోణం ఎక్కువగా ఉంది. ఆ కోణం మీరు తగ్గించుకోండి. రాజకీయ కోణం ఎలక్షన్ వరకు పెట్టుకోండి. మిగతా టైం అంతా మనం ఎలా బాగుపడతాం, మన ప్రాంతం ఎలా బాగుపడుతుంది ఐక్యంగా ఆలోచించి ముందుకడుగు వేయండి. ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా ఇక్కడ ఆ కోణం వల్ల చాలా అభివృద్ధి కోల్పోయాం. మరి అలాంటి కాదు, అభివృద్ధి మనం తీసుకురావాలంటే ఈరోజు ఒకటే చెప్తున్నాను. ట్రైబల్ యూనివర్సిటీలో ఇక్కడికి తీసుకురావడానికి విజయనగరం నాతో పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా ట్రై చేసాం. అది ఎస్కోట్ వెళ్ళిపోయింది, మీకు తెలుసో తెలియదు. వెళ్ళిపోయిన తర్వాత మేమందరం కూడా పెద్దానికి రిప్రజెంటేషన్ రామ్మోహన్ నాయుడు గారిని కూడా తీసుకుని వెళ్ళి విజయనగరం జిల్లా అలాగే గజపతినగరం, సాలూరు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి లేదంటే ఏదో యూనివర్సిటీ వస్తే కొంతైనా అక్కడ అభివృద్ధి జరుగుతుంది, మీరు అలాంటిది కొత్త వాళ్ళకి తీసుకెళ్తే ఎలాగని ఆయన అనౌన్స్ చేసినా మేము వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి అక్కడ అంటే ఇక్కడ మాకు రాజకీయ కోణం లేదు, అంటే వైఎస్ఆర్ రాయేశారు మేము చేయకూడదని కోణం మాకు లేదు. మా కోణం వల్ల ఇక్కడ అభివృద్ధి కూడా ప్రభుత్వం మారాలి, మన రాష్ట్రం ముందడుగేయాలి, మాకు భవిష్యత్తు కల్పించాలని ప్రతి యువకుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు కోరారు. మరి అలాంటి ప్రభుత్వం మీ అందరి కోసం ఆలోచన చేస్తూ, మీ అందరి భవిష్యత్తు నిలబెట్టే ఆలోచన చేస్తూ పనిచేస్తుందని ఈ వేదికలో తెలియజేస్తున్నాను. ఇది మంచి ప్రభుత్వం అని మేము ఇక్కడ బోర్డు పెట్టి మీకు చెప్తున్నామంటే మాకేదో మీకు బ్రెయిన్లో ఏదో చెప్పాలి, మీకు ఫీడింగ్ ఇచ్చేయాలని కాదు. 100 రోజుల టైంలో
నాకు తెలియనటువంటి ఎనర్జీ నాకు వచ్చి ఈరోజు పనిచేశాను 100 రోజులు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే స్ఫూర్తి. ఆయన ఈరోజు 74 సంవత్సరాల్లో కూడా 1 గంట కూడా వేస్ట్ చేయట్లేదు. ఆయన కేవలం ఏంటంటే మీ తాలూకా మంచి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. నేను 95 సీఎం అంటున్నారు. 95 సీఎం అంటే ఆ రోజులు ఎంత కఠినంగా పనిచేశారో అంతకంటే ఎక్కువ కఠినంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి అలాంటి దశలో మనం ఆయన్ని గౌరవించి మీరు ఇంకా ముందుకు వెళ్ళండి, మీతో పాటు మేము ఉన్నాం అనే సందేశం ఇవ్వడానికి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మీరు మంచి పరిపాలన ఇస్తున్నారని ఆయనకు ఒక థమ్స్ అప్ ఇచ్చి మీరు ముందుకు వెళ్ళండి, ఇంకా బాగా చేయండి అని ఒక సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా ఆయన ఇంకా 4-10 అడుగులు ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తారని, మరి అలాంటి దశలో మీరందరూ ఆయనకి మంచి జరగాలని, ఆయనకి ఇంకా మరింత శక్తి ఇచ్చే దశగా మీరందరూ ఆలోచించాలని, రాజకీయ కోణం పక్కన పెట్టి రాష్ట్రం భవిష్యత్తు గురించి ఆలోచించాలని వేదికగా తెలియజేస్తున్నాను. అన్న మర్రాబ్ సురేష్ గారు చెప్పినట్టు ఈ గత ప్రభుత్వంలో ప్రతిదీ కూడా కూలంకషంగా చెప్పారు. మొత్తం ఒక రాజకీయ అంటే ప్రభుత్వంలో ఉన్న ఆస్తులన్నీ తాకట్లో వెళ్ళిపోయి అప్పుల పాలు చేశారు. ఇక్కడ మీరు డైలాగ్ చూసుకుంటే సంక్షోభంలో సంక్షోభం అనేది మన రాష్ట్రం అయిపోయింది. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ ఆస్తి కూడా తాకట్లో వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితుల్లో 1వ తారీఖున పెన్షన్, 1వ తారీఖు జీవితం ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నామంటే కేవలం మనందరి భవిష్యత్తు గురించి మీరు గమనించి రాజకీయ కోణం వీడినాడి మీరు ఈ 5 ఏళ్ల పాటు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ చూసుకుందాం, కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎలా బాగుపడతామని ఆలోచన చేయండి. మేము మీకు మద్దతు ఇస్తాం. పార్టీలకు అతీతంగా మీరు ఎవరైనా ఎటువంటి వ్యాపారాలు చేసుకోవాలన్నా, ఎటువంటి పర్మిషన్స్ కావాలన్నా మాకు తీసుకురండి, మీకు ఖచ్చితంగా చేస్తామని, 10 మందికి ఉపాధి కల్పించే ఏ మంచి కార్యక్రమమైనా నేను ఒక MSME మినిస్టర్గా మీకు మద్దతు చేకూరుస్తానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను.